చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వమే కాకుండా ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి పత్రికలైనటువంటి ఆరోతనాడు, ఆబూతు జ్యోతిలో ఏ విధంగా ప్రజలను ప్రతిరోజు మోసం చేస్తూ ఉన్నారంటానికి ఈరోజు పెట్టినటువంటి బ్యానర్ హెడ్డింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటది బ్యానర్ ఐటమ్? నేతన్నకు భరోసా ఏడున, నేతన్నకు భరోసా ఏడున, చేనేత కార్మికులకు 25,000 చొప్పున ఆర్థిక సాయం, రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది అర్హులు ఉంటారని అంచనా. ఏంటి అసలు ఈ పథకం? ఏదో వీళ్ళు ఇప్పుడు కొత్తగా పెడుతున్నట్టుగా, ఏదైతే ఈ స్కీమ్ని ఏదో కొత్తగా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా నేతన్నకు భరోసా ఏడున అని హెడ్డింగ్ పెట్టారు కదా. ఈ స్కీము జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు తన పరిపాలనలో ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీము. నేతన్న నేస్తం ఈ స్కీమ్ పేరు. ఈ నేతన్న నేస్తంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2020, 2021, 2022, 2023 వరుసగా 5 సంవత్సరాల పాటు ఏడాదికి 24,000 రూపాయల చొప్పున నేతన్న నేస్తాన్ని చేనేతలకు అందించినటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు. 2024లో జూలైలో అందించాల్సినటువంటి ఈ స్కీము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2024 జూన్లో వచ్చాడు, బట్ జూలైలో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాల. 2024 ఎగ్గొట్టారు, 2025 ఎగ్గొట్టారు. ఇప్పుడు 2026 సంవత్సరంలో ఇస్తారట. అది కూడా ఎంతమందికి? 54,000 మందికి ఇస్తారట. ఎట్లా రాశారో ఇక్కడ చూడండి. వైకాపా సర్కారు హయాంలో ఈ పథకం కింద 24,000 ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా చేనేత కార్మికులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఇచ్చిన దానికి అదనంగా 1,000 రూపాయల చొప్పున అందజేస్తామని సీఎం చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. ఏంటి, మీరు ఎన్నికల హామీల్లో ఇది ఇవ్వలేదా? ఒక్కసారి పాత వీడియోలు ప్లే చేసి చూపించమంటారా? మీరు చెప్పింది ఏంటి? 25,000 రూపాయలు చేనేతకి ఇస్తాము అని చెప్పారు. అంటే 2 సంవత్సరాల్లో చేనేతలకు మీరు ఎగ్గొట్టింది 50,000 రూపాయలు. 2 అర్హులు ఇక్కడ 54,000 మంది అని తేల్చారట. 54,000 మంది కాదు అర్హులు, 82,130 మంది. జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తం కింద 82,130 మందికి సంవత్సరానికి 24,000 రూపాయల చొప్పున 982,95,00,000, అంటే దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు నేతన్న నేస్తం కింద జగన్మోహన్ రెడ్డి గారు అందించారు 5 ఏళ్ల పాటు. సో మీరు వచ్చి 2 ఏళ్ళు దాన్ని ఎగ్గొట్టి ఏదైతే ఇప్పుడు కొత్తగా ఏదో చేస్తున్నట్టుగా ప్రజలకు పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి అబద్ధాలను వల్లించేటటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డీబీటీ ద్వారా 29 పథకాలు, 2,73,756 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరొక 9 పథకాలు, అంటే మొత్తంగా 36 పథకాలు. నాన్ డీబీటీ ద్వారా 1,84,604 కోట్లు, డీబీటీ ద్వారా 2,73,756 కోట్లు. మొత్తంగా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా తన పరిపాలనలో 5 సంవత్సరాల తన పరిపాలనలో 4,58,360 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద, దిగువ మధ్యతరగతి వీళ్ళందరికీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అందించారు ఈ పథకాలని. ఈరోజు నేతన్న నేస్తాన్ని 2 సంవత్సరాలు ఎగ్గొట్టి నేతన్నకు భరోసా ఏదైతే ఆగస్టు 7వ తారీఖున ఇస్తారని చెప్పి చెప్తున్నారనంటే ఎంతగా ప్రజలను ఇల్లు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇవ్వాల్సింది 75,000. ఇప్పుడు మీరు చేనేతకి ఇవ్వాల్సింది ఎంత? 2024లో 25,000, 2025లో 25,000, 2026లో 25,000, మొత్తంగా కలిసి 3 × 25 75,000 రూపాయలు మీరు చేనేతలకు ఇవ్వాలి. అది కూడా 54,000 మంది కాదు, ఏదైతే 82,130 మందికి. సో ఎలా ప్రజల్ని వంచిస్తూ ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వం మరియు పత్రికలు ఒక్కసారి ఈ వార్త చూస్తే మీకు అర్థమవుతుంది.